10వ తరగతి గ్రేస్ మార్కులతోని అట్టట్ట గట్టెక్కిన ఒక సామాన్యమైనటువంటి పిల్లగాడు. ఎదుటోళ్లతోని కూడా సూటిగా మాట్లాడలేని భయస్థుడు. ఎప్పుడు మదన పడతా ఆయనలో ఆయన రమిత్తా ఏం చేయాలని అర్థం కాక అందరితో మాట్లాడాలంటే వెనక ముందు అవుతా. అసలు నా జీవిత లక్ష్యమేంది, నేను ఏం చేయాలనుకుంటున్నా, ఏం కావాలనుకుంటున్నా, నా జీవితాన్ని నేను ఎట్లా మలుచుకోవాలనుకుంటున్నా. మా అన్ననేమో ఇంత గొప్పగా పని చేసి ఆయన సంపాదన చేస్తుంటే నేను ఆయన పైసల మీద ఆధారపడాలా? నేను ఇంట్లో ఉండి తింటుంటే నాకు సిగ్గు అనిపిస్తున్నది. నేను ఏం చేయాలి? సొంతోళ్ళ దగ్గర కూడా తినటానికి ఇబ్బంది పడేంత ఒక విచిత్రమైనటువంటి మానసిక స్థితి కలిగిన డైలామాలో ఉన్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీలో పుట్టిన సుతం, ఎంతున్నా కూడా ఒదిగుండే మనస్తత్వం, సమాజం మీద బాధ్యత, సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలనే తపన, అతని అంకిత భావం, సమాజం పట్ల గౌరవం, దేశం పట్ల ప్రేమ అదే ఆయన మాటలను తూటాల్లా పేల్చేటట్టు చేసినాయి. సినిమా రంగాన్ని చక్రం తిప్పుడే కాదు, రాజకీయ రంగాన్ని ఏలేటట్టు చేసినాయి. మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతుల దీపం లేదు, గుండెల నిండా ధైర్యం ఉన్నదని చెప్పి గంటా పదంగా చెప్పి జనాలలో చైతన్యం తీసుకొచ్చినటువంటి మహానాయకుడు ఆయనే. ఒక సామాన్యుడిగా మొదలైనటువంటి ఆయన ప్రస్థానము రాజకీయాలల్లా చక్రం తిప్పి కేంద్రాన్ని కదిలించి రాష్ట్ర ప్రజలల్లో ఒక భరోసా కల్పించిన మహా గొప్ప నాయకుడు. ఎంతమంది అనరాని మాటలన్నా, తాహత్కు లేనాడు కూడా తలెత్తి ఆయనను ఎద్దించినా కూడా, ఎవలెన్ని అన్నా ఎవలెన్ని విమర్శించినా కూడా మొక్కవోని దీక్షతోని గట్లనే 10 సంవత్సరాలు సొంత పైసలతోని పార్టీని నడిపించి చరిత్రలకెక్కిన చరిత్రకారుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నన్ను నమ్ముకున్న అభిమానులకు నేను ఏదన్నా చెయ్యాలి, ఈ సమాజానికి నా వల్ల ఏదన్నా ఒక ఉపయోగం కావాలి, నేను ఏం చేయాలని కింద మీద తణుకులాడిండు. అదే సంకల్పంతోని ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, పబ్లిక్లలో నేను ఉండాలి, సమాజ సేవ చేయాలి, నా ఈ జీవితం ప్రజలకే అంకితం అని చెప్పి మొక్కవోని దీక్షతోని ప్రజలల్లనే తిరిగిండు, ప్రజలల్లనే ఉన్నాడు, ప్రజలతోనే అనుక్షణం గడిపిండు. శివరాఖరికి ఈనాడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా జెండా ఎగరేసిండు. ఒక్క సీటు గెలవనోడు పార్టీని ఏం నడుపుతారు అని అన్నాడు. సినిమాలలో డైలాగులు చెప్పినంత ఈజీ కాదు రాజకీయం చేయించుడంటే అని ఎడ్డిచ్చిల్లు. ఆయన గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్ అన్నోళ్ళు సుతం కొట్టుక వేలు పత్తా లేకుండా అటువంటి ఎన్నో అవమానాలు ఎదురైనాయి. అయినా కూడా భయపడలే, జంకలేదు. నేను ఎట్లనైనా పబ్లిక్ కి సేవ చేయాలి, నేను ప్రజాక్షేత్రంలోనే నేనేందో నిరూపించుకుంటా అని చెప్పి పోయినసారి ఎలక్షన్ల 21 ఎమ్మెల్యేలను 21 మందిని నిలబెట్టుకున్నాడు, వాళ్ళను గెలిపించుకున్నాడు. ఇది రా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దెబ్బ, కొనిదెల పవన్ కళ్యాణం మజాక్ అని నిరూపణ చేసిండు. శత్రువులను తాట తీసిండు. ఆయనను ఎవరెవరైతే ఎక్కిరిచ్చిల్లో వాళ్ళు అక్కరకు రాకుండా పత్తాకు లేకుండా పోయేటట్టు చేసిండు. కానీ ఆయన ఒకటే నేర్చుకున్నాడు, అధికారంలో ఉన్నోళ్ళు ఆయనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా సుతం, ఎన్ని తలనొప్పులు తెచ్చినా సుతం, ఆయన్ని ఎన్ని నానా మాటలు అన్నా సుతం, వాళ్ళ మీద కక్ష పూరితంగా పోకుండా సమాజ సేవే మార్గంగా ప్రజలకు మంచి చేసుడే లక్ష్యంగా ముందరికి పోతున్నారు, శత్రువుల మీద పగ పెంచుకోకుండా. దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను చిత్తం మరణం ఎరగదు, పర్వతం ఎగిరి వంగి సలాం చెయ్యదు, నేను పిడికిలంతా మట్టే కావచ్చు కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరున్నది అని గుండెల నిండా స్ఫూర్తిని నింపి ఎందరో అభిమానుల గుండెల స్థానం సంపాదించుకొని అభిమానుల నరనరాన పవయించే పవరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చెగువేరా మరో అంశానంటారు చాలా మంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఓ పేరు కాదు, ఒక బ్రాండు, ఒక పిచ్చి, ఒక అభిమానం, ఒక నమ్మకం, ఒక కిక్కు. డాక్టర్కు చేతి మనకట్టుతోని పల్సు రేటు తెలిసినట్టు మెడ మీద చెయ్యేసుకుంటే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అని సంకేతం. అట్లా క్రియేట్ చేసుకున్నాడు ఆయనే. ఈ పవర్ స్టార్ ఎప్పుడు ట్రెండ్ను ఫాలో కాడు, ట్రెండ్ను సెట్ చేసుకుంటాడు అంటాడు ది గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఒక్కసారి పవన్ అభిమాని అయితే వాని కట్టే కాలేదాకా అట్లనే పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఉంటాడు, అభిమానిగానే చచ్చిపోతాడు తప్ప ఇంకో హీరోకి మారడు అని అంటారు ఇంకో డైరెక్టర్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్ అనే డైలాగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పర్ఫెక్ట్ గా సరిపోతుందని అంటారు. అందులో చెప్పాల్సిన పని లేదని అంటారు. ఈ 10 ఏళ్ళ ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒర్రని కుక్క లేదు, విమర్శించని నోరు లేదన్నట్టే ఉన్నది. ఆయన మీద గుడ్డగాల్సి ముఖం మీద ఇయ్యనోడు లేడంటే నా మొండ్రి. ప్రతి ఒక్కనికి ఫేమ్ కావాలన్నా పవన్ కళ్యాణ్ టార్గెట్, రాజకీయాల్లో ఎదగాలన్నా పవన్ కళ్యాణ్ టార్గెట్, సినిమా ఫీల్డ్ హైలైట్ కావాలన్నా పవన్ కళ్యాణ్ టార్గెట్, ఆర్థికంగా నిలబడాలన్నా
పవన్ కళ్యాణ్ టార్గెట్. నీకు నేము ఫేము లేదా? నువ్వు ట్రెండింగ్ లకు పోవాలనుకుంటున్నావా? నువ్వు వైరల్ కావాలనుకుంటున్నావా? అయితే నీకు ఒకే ఒక్క సూత్రం, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుడు. కమాన్ గుసగుస వేసుకో ఇక పవన్ కళ్యాణ్ ను. ఇగో ఇట్లా గుడ్డగాల్సి ముఖం మీద వేసినోనికి వేసినంత అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం అయితేనేమి, ఆయన రాజకీయ భవిష్యత్ అయితేనేమి, ఆయన సినిమా కెరీర్ అయితేనేమి, ప్రతి ఒక్కరు అడ్డగోలు మాటలని అనరాని మాటలు అన్నారు సూత. ఇనపడనట్టుగా నా పని ఏంటిదో నేను చేసుకుంటా పోతా. ఇటువంటి తాటాకు సప్పుళ్లకు నేను భయపడను. ఏనుగు పోతుంటే కుక్కలు మొత్తుకుంటాయి. ఆ కుక్కలు మొత్తుకున్నాయని చెప్పి మనం కూడా తిరిగి మొత్తుకుంటే మన ఇజ్జతి ఖరాబ్ అని చెప్పి అసలు నేనేందో ఈ ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాని 10 సంవత్సరాలు పోరాడి మొక్కవని దీక్షతోని కఠోరమైనటువంటి సంకల్పాన్ని చేతబట్టి వారాయి అమ్మవారిని నమ్మి ఇన్నేళ్ల రాజకీయ చరిత్రల సొంత పైసలతోని పార్టీని నడిపి అధికారంకెక్కి ప్రజలకు మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్ కు ఎదురైనటువంటి అవమానాలు గాని, అవహేళనలు గాని, అతన్ని విమర్శించడం గాని ఏ రాజకీయ నాయకునికి ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు. అందరూ కలలుగానే రంగుల ప్రపంచంలో ఒక స్టార్ హోదాలో ఉండి కూడా కనుసైగ చేస్తే కాళ్ళ దగ్గరికి సకల సౌలతులు వచ్చేంత ఫెసిలిటీస్ ఉన్నా సుతం అవన్నీ కాదని చెప్పి ప్రజల కోసమై ప్రజాక్షేత్రంలోకి వచ్చి పడరాని పాటలు పడ్డటువంటి ఏకైక హీరో ఎవరన్నా ఉన్నారనంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఇంకా పచ్చిగా చెప్పాలంటే తనకు హాని చేసిన శత్రువుకు కూడా మేలు చేయాలనుకునే గొప్ప ఉదార్త స్వభావం కలిగిన వాడు పవన్ కళ్యాణ్. ఆఖరికి ఆయన సినిమాను పైరసీ చేసినను కూడా ఏమీ అనొద్దని చెప్పి వదిలేసిన గొప్ప మహానుభావుడు, మానవతావాది, అత్యంత దయాపరుడు పవన్ కళ్యాణ్. మా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుచుడు మా అదృష్టం. ఒకప్పుడు మా పిఠాపురం ఎవరికి తెలిసేది కాదు, కానీ ఈనాడు ప్రపంచమే మా పిఠాపురం వైపు చూస్తున్నది. కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ వల్లనే ఇది సాధ్యమని అంటున్నారు పిఠాపురం వాస్తవ్యులు. అబ్బా మీరెంత అదృష్టవంతులు! సమాజం కోసం, సమాజ సేవ కోసం, సమాజ అభ్యున్నతి కోసం మీ జీవితంలో తీసుకున్న ఒకే ఒక్క నికారసు నిర్ణయం ఏదైనా ఉన్నదంటే అది పవన్ కళ్యాణ్ ను మీరు పిఠాపురంలో గెలిపించుకున్నాడు అని చెప్పి తారీఫ్ చేస్తున్నారు ఈ ముచ్చటెరికైన చాలా మంది. ఏదేమైనా ముందు రాజకీయాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా మంచి నిర్ణయాలు తీసుకొని సంచలనాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో ముందరికి తీసుకుపోవాలని మనందరం సుతం కోరుకుందాం.